తీసుకున్నటువంటి టాపిక్ ఇది క్రీస్తుకం 550లో స్టార్ట్ అయింది, క్రీస్తుకం 725లో క్లోజ్ అయింది. క్రీస్తుకం 550లో స్టార్ట్ అయింది, క్రీస్తుకం 725లో క్లోజ్ అయింది. అదేంటి అంటే గుప్తుల అనంతర యుగం. గుప్తుల అనంతర యుగంలో ఉన్న భారతదేశ చరిత్రని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఉత్తర భారతదేశ చరిత్ర, రెండవది దక్షిణ భారతదేశ చరిత్ర. ఓకేనా? మౌర్యుల అనంతరం ఉత్తర భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర. గుప్తుల అనంతరం కేవలం ఉత్తర భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర. ఉత్తర భారతదేశ చరిత్రలో రాజ్యాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు 4. అందులో ఒకటేది అంటే పుష్యభూతి. పుష్యభూతి అనేటువంటి రాజ్యం. రెండవది మైత్రేక. మైత్రేక అనేటువంటి రాజ్యం. మూడవది మౌఖరి అనే రాజ్యం. నాలుగవది గౌడ అనేటువంటి రాజ్యం. ఇవి మొత్తం ఎక్కడ ఉన్నాయంటే ఉత్తర భారతదేశంలో. ఎక్కడ? పుష్యభూతి రాజ్యం, మైత్రేక రాజ్యం, నెక్స్ట్ మౌఖరి రాజ్యం, నెక్స్ట్ గౌడ రాజ్యం. పుష్యభూతి రాజ్యం ఎక్కడ ఉంది అంటే పంజాబ్ లో ఉంది. మైత్రేక రాజ్యం ఎక్కడ ఉంది అంటే యూపీలో ఉంది. మౌఖరి రాజ్యం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో ఉంది. గౌడ రాజ్యం ఎక్కడ ఉంది అంటే బెంగాల్ లో ఉంది. ఇంకా క్లారిటీగా కనబడతా ఉంది. గుప్తుల అనంతరం 4 రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాం. పంజాబ్ లో ఉన్నది పుష్యభూతి, ఉత్తరప్రదేశ్ లో ఉంది మైత్రేక, గుజరాత్ లో ఉంది మౌఖరి, బెంగాల్ లో ఉన్నటువంటి గౌడ. నెక్స్ట్ దక్షిణ భారతదేశం దగ్గర. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రని మనం గమనిస్తే ఎదుట్లో మేజర్ గా 2 రాష్ట్రాల చరిత్ర మనకి ప్రధానంగా కనబడుతుంది. ఒకటి కర్ణాటక, రెండవది తమిళనాడు. ఒకటి కర్ణాటక, రెండవది తమిళనాడు. కర్ణాటక అనేటువంటి రాష్ట్రంలో ప్రధానంగా కనబడేటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం అనేటువంటి సామ్రాజ్యం. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే క్రీస్తుకం 563లో స్టార్ట్ అయింది, క్రీస్తుకం 753లో క్లోజ్ అయింది. పశ్చిమ చాళుక్యులు ఎక్కడ ఉన్నారు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. పశ్చిమ చాళుక్యులు ఏ రాష్ట్రంలో ఉన్నారు? కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ చాళుక్యులు అనేటువంటి వాళ్ళ యొక్క రాజధాని నగరం ఏంటి అంటే బాదామి. బాదామి అనేటువంటి ఒక రాజధాని. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పల్లవులు. పల్లవులు 600 సంవత్సరం నుండి 897 సంవత్సరం వరకు తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. సో ఇది సిలబస్ దేనికి సంబంధించి అంటే ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర. ఓకేనా? ప్రాచీన యుగ భారతదేశ చరిత్రలో సిలబస్ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేస్తే టాపిక్ బై టాపిక్ రాసుకోకుండా ఇలాగ డివిజన్స్ తో అండర్స్టాండబుల్ గా మనం రాసుకుంటే ఎటు నుంచి ఎటు క్వశ్చన్ అడిగినా ఇయర్ వైజ్ గా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలం. సో దీనిలో ఉన్నటువంటి టోటల్ టాపిక్స్ ఏంటి అంటే 8 టాపిక్స్. అందులో మొదటిది శిలాయుగాలు, రెండవది సింధూలోయ నాగరికత, మూడవది ఆర్యుల సంస్కృతి, నాలుగవది మౌర్యుల పూర్వయుగం, ఐదవది మౌర్యుల యుగం, ఆరవది మౌర్యుల అనంతర యుగం, ఏడవది గుప్త సామ్రాజ్యం, ఎనిమిదవది గుప్తుల అనంతర యుగం. బ్రీఫ్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. శిలాయుగాలు క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు పూర్వమే 2500 వరకు ఉంటాయి.
నెక్స్ట్ సింధులోయ నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి స్టార్ట్ అయ్యి క్రీస్తు పూర్వం 1500 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఆర్యుల సంస్కృతి క్రీస్తు పూర్వం 1500లో స్టార్ట్ అయ్యి క్రీస్తు పూర్వం 600 వరకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ ఆర్యుల సంస్కృతి అనేటువంటిది ముగిసిన తర్వాత మౌర్యుల పూర్వయుగం క్రీస్తు పూర్వం 600 నుండి స్టార్ట్ అయ్యి క్రీస్తు పూర్వం 321 వరకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రధానంగా 3 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటేమో మత ఉద్యమాల ఆవిర్భావం. ఆ సమయంలో మొత్తం 64 మత ఉద్యమాలు వస్తాయి. 64 మత ఉద్యమాల్లో ప్రధానంగా నిలబడినటువంటి ఉద్యమాలు కేవలం 4. ఆ 4 మొదటిది జైన మతం, రెండవది బౌద్ధ మతం, మూడవది అజమిక మతం, నాలుగవది చార్వాక మతం. ఇలాగ 4 మతాలు మాత్రమే నిలబడి ఉంటాయి. 6వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు భారతదేశంలో వచ్చినటువంటి మత ఉద్యమాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 600 నుంచి క్రీస్తు పూర్వం 321 మధ్య భారతదేశంపై 2 రకాల దేశాల వాళ్ళు అతి దారుణంగా దాడి చేశారు. భారతదేశంలో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ దేశాల్లో నింపుకోవడం జరుగుతుంది. అలా దాడి చేసి బంగారాన్ని తీసుకెళ్ళినటువంటి వాడు ఎవరు అంటే పర్షియన్లు, అలాగే గ్రీకులు అనేటువంటి వాడు. పర్షియన్లో భారతదేశంపై మొట్టమొదటిసారిగా దాడి చేసినటువంటి పరిపాలకుడు ఎవరు అంటే సైరస్ అనేటువంటి వాడు. పర్షియన్లలో అలాగే డెరియస్ అనేటువంటి వాడు భారతదేశంపై రకరకాల సందర్భాల్లో దాడి చేసి భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కప్పంగా వసూలు చేసుకొని భారతదేశం నుండి తీసుకెళ్ళిపోయినటువంటి వాడు పర్షియన్. ఈ బంగారాన్ని చూసి ఓర్వలేక ఈ బంగారాన్ని భారతదేశంలో పన్నుగా చెల్లిస్తే ఎంత వచ్చిందంటే భారతదేశంలో ఇంకా ఎంత బంగారం ఉందో దాన్ని మొత్తం దోచుకోవాలని ఇండియాకు వచ్చినటువంటి వాడు. ప్రపంచ విజేత కావాలని తన జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచం మొత్తం ఒక చుట్టూ తిరగాలనేటువంటి ఆలోచనతో బయలుదేరినటువంటి వాడు అలెగ్జాండర్. వీడు ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాలో జరిగినటువంటి యుద్ధాల కారణంగా వీడికి కొన్ని గాయాలు అవుతాయి. ఆ తర్వాత వీడు ఇండియా నుంచి భూమార్గం ద్వారా వెళుతూ బాబిలోని అనేటువంటి ప్లేస్లో మరణించడం జరుగుతుంది. ఇలాగ 2 రకాలైనటువంటి దాడులు ఏ సందర్భంలో జరిగాయంటే క్రీస్తు పూర్వం 600 నుంచి క్రీస్తు పూర్వం 321 మధ్య జరిగాయి. ఆ తర్వాత మగధ అనేటువంటి ఓ రాజ్యం ఆవిర్భవించింది. భారతదేశంలో అధికారికంగా అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మగధని మనం చెప్పాలి. సో భారతదేశంలో దీనికన్నా ముందే గణతంత్ర రాజ్యాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి గణతంత్ర రాజ్యం ఏంటి అంటే వజ్జీ అనేటువంటి రాజ్యం. భారతదేశంలో చాలా రాజ్యాలు దీనికన్నా ముందే ఆవిర్భవించిన అధికారికంగా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి రాజ్యంగా నేను చెబుతా ఉంటే మగధ రాజ్యాన్ని చెప్తాం. మహాజనపదాలు అని మొత్తం 16 మహాజనపదాలు ఉంటాయి. 16 మహాజనపదాలలో ధనవంతుడు అనేటువంటి రాజు పరిపాలన సమయంలో చంద్రగుప్తుడు అనేటువంటి ఒక రాజు ఏకంగా మగధ రాజ్యాన్ని అంతం చేసి మగధ రాజ్యం రాజధాని అయిన పాటలీపుత్రం అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని ఆయన అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప సామ్రాజ్యం మౌర్య అనేటువంటి సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం 321 నుంచి పరిపాలన ప్రారంభించి శుంగ రాజ్యాన్ని పాటలీపుత్రం రాజధానిగా ఏర్పాటు చేసుకుంటాడు. నెక్స్ట్ అదే పాటలీపుత్రం రాజధానిగా ఏర్పాటు చేసుకొని వాసుదేవ కణ్వుడు అనేటువంటి వాడు కణ్వ అనేటువంటి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇవి రెండింటినీ మనం ఏమని పిలుస్తామంటే స్వదేశీ రాజ్యాలని పిలుస్తాం. భారతదేశానికి అంతకుముందు వరకు విదేశీ దాడులు చేశారు తప్ప భారతదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని భారతదేశంలో రాజ్యాలు ఏర్పాటు చేసుకున్న విదేశీలు ఎవరు లేరు. భారతదేశంలో ఆవిర్భవించిన మొట్టమొదటి విదేశీ రాజ్యం ఏంటి అంటే ఎడో గ్రీకులు గ్రీకు దేశం నుండి వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోయి ఇండియాలో రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ దేశం నుండి వచ్చిన శకులు మధ్యప్రదేశ్ లో శకరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు ఉజ్జయిని రాజధానిగా. నెక్స్ట్ అలాగే భారతీయులు వీళ్ళు ఇరాక్ దేశం నుండి వస్తారు. నెక్స్ట్ అలాగే కుషాణులు వీళ్ళు చైనా దేశం నుండి వచ్చి చైనాకు సమీపంలో ఉన్నటువంటి అతి ప్రముఖమైనటువంటి రాష్ట్రమైన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో పెషావర్ అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని లేదా పురుషపురం అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని అద్భుతంగా పరిపాలించినటువంటి వాడు కుషాణుడు. సో వీళ్ళు విదేశీ రాజులుగా ఉంటారు. విదేశీ రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. వీళ్ళ పరిపాలన అంతమైన వెంటనే మనం క్లియర్ గా గమనించాల్సినటువంటి అంటే వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అనేటువంటి ఓ పెద్ద సామ్రాజ్యం ఆవిర్భవిస్తుంది. భారతదేశంలో స్వర్ణయుగం అనదగినటువంటి ఏకైక సామ్రాజ్యం ఏంటి అంటే గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్య కాలంలో భారతదేశంలో పరిపాలన అన్ని స్థాయిలో కూడా గొప్పగా పరిపాలన అనేటువంటిది నడుస్తుంది.
ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, అలాగే కళల పరంగా, చిత్రలేఖనం పరంగా, నెక్స్ట్ వాస్తుశిల్ప కళల పరంగా, సాహిత్యం పరంగా భారతదేశంలో మత పరిస్థితులని, భారతదేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరింపజేసినటువంటి ఏకైక సామ్రాజ్యం ఏంటి అంటే గుప్త సామ్రాజ్యం. భారతదేశంలో విస్తృతంగా గొప్పగా దేవాలయాలు నిర్మించడం ప్రారంభించినటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే గుప్త సామ్రాజ్యం. ఇప్పటి వరకు కూడా గుప్త సామ్రాజ్య పరిపాలకులు నిర్మించినటువంటి దశావతార దేవాలయాన్ని మించిన దశావతార దేవాలయాన్ని ఇప్పటికీ కూడా భారతదేశంలో కూడా ఏ రాజు కానీ ఏ పరిపాలకుడు కానీ నిర్మించలేదు. అంత గొప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి వాడు ఎవరు అంటే గుప్త సామ్రాజ్య పరిపాలకుడు. అందుకే దీన్ని స్వర్ణయుగం అని పిలుస్తాం. గుప్త సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు శ్రీగుప్తుడు. గుప్త సామ్రాజ్యంలో గొప్పవాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు ఉన్నటువంటి అతి పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి బిరుదేంటి అంటే ఇండియన్ నెపోలియన్ కాదు. ఉన్నటువంటి అతి ప్రసిద్ధి చెందినటువంటి బిరుదేంటి అంటే కవి రాజు అనేటువంటి లేదు, కవిరాజు అనేటువంటి బిరుదు. కవిరాజు అనే బిరుదు కలిగినటువంటి భారతదేశంలో ఏ రచన చేయకుండా ఆయనకున్న స్పెషాలిటీ అదే సముద్రగుప్తుడి. భారతదేశంలో ఏ రాజుకైనా రాజు మరియు కవి కావాలి అంటే, లేదా కవి అయినటువంటి రాజులు ఉన్నారు, కవి కాకుండా కవిరాజు అనే బిరుదు పొందిన ఏకైక పరిపాలకుడు గుప్త సామ్రాజ్యంలో, మొత్తం భారతదేశ సామ్రాజ్యంలో సముద్రగుప్తుడు మాత్రమే. వీడు రాసిన గ్రంథం ఒక్కడి కూడా లభించదు. భారతదేశంలో మొత్తం నలుగురు రాజులకి కవిరాజు అనేటువంటి బిరుదు ఉంటుంది. అందులో మొట్టమొదటిసారిగా కవిరాజు బిరుదు స్వీకరించినటువంటి శాతవాహన సామ్రాజ్యానికి చెందిన రాజు హాలుడు అనేటువంటి వాడు. హాలుడు అనేటువంటి వాడికి కవి వత్సలుడు అనేటువంటి బిరుదు, కవిరాజు అనేటువంటి బిరుదు ఉంటుంది. హాలుడు అనేవాడు అతి గొప్పగా రాసినటువంటి ప్రాకృత భాషలో అర్థం ఆగనేటువంటి ఒక మాండలికంలో రాసినటువంటి గొప్ప గ్రంథం ఏంటి అంటే గాథా సప్తశతి. గాథా సప్తశతిని సంస్కృత భాషలో గాథా సప్తశతి అంటారు. గాథా సప్తశతిని ప్రాకృత భాషలో సప్తశై అనేటువంటి పేరుతో పిలుస్తారు. గాథా సప్తశతి అంటే అర్థం 700 కథలు కవితల రూపంలో రాసినటువంటి గొప్ప రాజు వాడు ఎవడు అంటే హాలుడు అనేటువంటి ఆయన. హాలుడు తర్వాత అతి గొప్పగా కవిరాజు అనే బిరుదు పొందినటువంటి వాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు ఏ గ్రంథం రాసినట్లు ఆధారాలు లేవు. సముద్రగుప్తుడు కేవలం మ్యూజిషియన్, వేణును వాయించడంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంగీత విద్వాంసుడు. సో బహుశా ఆ కళని ప్రోత్సహించినందుకుగా లేదా ఆ కళను అనుసరించినందుకుగా ఆయనకి కవిరాజు అనే బిరుదు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయం. నెక్స్ట్ రాష్ట్రకూట సామ్రాజ్యానికి చెందినటువంటి అమోఘవర్షుడు అనేటువంటి ఓ రాజుకి అద్భుతమైనటువంటి కవిరాజు బిరుదు ఉంటుంది. అమోఘవర్షుడు రాసినటువంటి అద్భుతమైన కన్నడ భాష రచన కవిరాజ మార్గం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాస్తాడు. రాజపుత్ర సామ్రాజ్యంలో భోజరాజు అనేటువంటి ఒక రాజు అద్భుతంగా భోజరాజ్యం అనేటువంటి సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. ఇలాగా నలుగురు రాజులకి కవిరాజు అనే బిరుదుంది. నలుగురు రాజులు కూడా ఖచ్చితంగా ఒక్క సముద్రగుప్తుడు తప్ప మిగిలిన ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి గ్రంథాలు రాస్తారు. కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి బిరుదు ఏంటి అంటే కవిరాజు అనేటువంటి బిరుదు. కానీ అలా రాకుండా, అలా రచన చేయకుండా కవిరాజు అనే బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి సముద్రగుప్తుడు. ఈయనకే ఇండియన్ నెపోలియన్ అని కూడా ఈయన వర్ణిస్తారు. బిఎస్ స్మిత్ అనేటువంటి వాడు వర్ణించాడు. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనిస్తే గుప్తుల అనంతరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాటిని పుష్యబుద్ధి అనేటువంటి రాజ్యం. ఈ పుష్యబుద్ధి రాజ్యంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాజు హర్షవర్ధనుడు అనేటువంటి వాడు. భారతదేశంలో ఉత్తర భారతదేశ చరిత్రలో చివరి గొప్ప హిందూ రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు అనేటువంటి వాడు. నెక్స్ట్ ఆ తర్వాత మైత్రేయ వంశం, మౌఖరి వంశం, అలాగే గౌడ వంశం అనేటువంటి లేదా రాజ్యాలు అనేటువంటి పరిపాలించే. అదే సందర్భంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటకను పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి అంటే శాతవాహన సామ్రాజ్యం. కర్ణాటకని మళ్ళీ గొప్పగా పరిపాలించిన సామ్రాజ్యం ఏంటి అంటే పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం క్రీస్తుకం 563లో పరిపాలన ప్రారంభించింది. 753లో తన యొక్క పరిపాలన క్లోజ్ చేస్తుంది. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం యొక్క రాజధాని బాదామి. దీనికి ఉన్న మరొక పేరు వాతాపి. అందుకని వీళ్ళని బాదామి చాళుక్యులని కూడా పిలుస్తారు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవడు అంటే జయసింహవల్లభుడు అనేటువంటి రాజు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంలో గొప్పవాడు రెండవ పులకేశి అనేటువంటి వాడు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంలో చివరి వాడు రెండవ కీర్తివర్మ అనేటువంటి వాడు. సో ఇలాగ మన పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత పల్లవులు. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఏంటి అంటే పల్లవులు. పల్లవులు అనేటువంటి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి
సింహవర్మ అనేటువంటి వాడు పల్లవ సామ్రాజ్యంలో గొప్పవాడు. రెండవ నరసింహవర్మ అనేవాడు పల్లవ సామ్రాజ్యంలో చివరివాడు. అపరాజిత వర్మ అనేవాడు పల్లవ సామ్రాజ్యానికి మొదటి రాజధాని కాంచీపురం, పల్లవ సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా మనకి మేజర్ గా కనబడుతున్నటువంటిది మహాబలిపురం అనేటువంటి నగరం. సో అలాగే తంజావూరు అనేటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా రాజధానిగా చేసుకుని అద్భుతంగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే పల్లవులు. సో ఇది మొత్తంగా మనకి ప్రాచీన యుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక అవుట్లుక్. దీనిలో ఇన్నర్గా చాలా పాయింట్స్ ఉంటాయి. దీనికి సమకాలీనంగా చాలా రకాలైనటువంటి సామ్రాజ్యాల పరిపాలన, అలాగే రాజ్యాల పరిపాలన, నెక్స్ట్ సమకాలీనంగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి 3 కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉన్నాయి. 1498 1498 లేదా 1707 లేదా 1850 లేదా 1850. సో ఇవి మేజర్ గా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయాలు మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి. మధ్యయుగ భారతదేశ చరిత్ర 725లో స్టార్ట్ అయింది. 1498 లేదా 1707 లేదా 1850. 1498లో ఏం జరిగిందో మనకు ఆల్రెడీ తెలుసు. 1498 మే 17న సాయంత్రం 6 గంటలకు కేరళ రాష్ట్రంలోని కాలికట్ అనేటువంటి ప్లేస్ లో కాలు మోపినటువంటి వాడు ఎవడు అంటే వాస్కో డా గామా. వాస్కో డా గామా ఎప్పుడు వచ్చాడు అంటే 1498. ఏ రోజున వచ్చాడు అంటే మే 17. ఏ సమయానికి వచ్చాడు అంటే ఇండియాలోకి సాయంత్రం 6 గంటలకు వచ్చాడు. ఎవరా మహానుభావుడు అంటే వాస్కో డా గామా. నెక్స్ట్ వాస్కో డా గామా అనేటువంటి వాడు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి రాష్ట్రం కేరళ. వాస్కో డా గామా కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ప్లేస్ కాలికట్. ఇది మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఎండింగ్ పాయింట్ అనుకుంటే నెక్స్ట్ రెండవ ఎండింగ్ పాయింట్ 1707. 1707లో మొఘల్ అనేటువంటి ఒక సామ్రాజ్యంలో మరణించినటువంటి అతి ప్రసిద్ధి చెందిన రాజు ఎవడు మరణించాడు 1707లో. 1707లో వెరీ గుడ్ ఔరంగజేబు మరణించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1707. ఒకవేళ వాడి మరణంతో మధ్యయుగం అంతమైంది అనుకుంటే. నెక్స్ట్ మూడవ పాయింట్ 1858 సెప్టెంబర్ 24న జరిగినటువంటి గొప్ప సంఘటన. సెప్టెంబర్ 24న 1858 సెప్టెంబర్ 24న భారతదేశంలో అంతమైన ఒక సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం చివరి పరిపాలకుడు ఎవడు అంటే రెండవ బహదూర్ షా. మొఘల్ సామ్రాజ్యం యొక్క చివరి పరిపాలకుడు రెండవ బహదూర్ షా. బ్రిటిష్ వారు 1858 సెప్టెంబర్ 24న అరెస్ట్ చేయడంతో భారతదేశంలో ఏ చరిత్ర ముగిసిందిగా భావిస్తున్నారు అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. అలాగే ఏ సామ్రాజ్య చరిత్ర ముగిసింది అంటే మొఘల్ సామ్రాజ్యం. రెండవ బహదూర్ షాని అరెస్ట్ చేసినటువంటి బ్రిటిష్ జనరల్ హడ్సన్ కెప్టెన్ హడ్సన్ అనేటువంటి వాడు. సో ఇది ఎండింగ్ పాయింట్ అనుకుంటే ఆ తర్వాత రెండవ బహదూర్ షాని రంగూన్, ఇది ఏ దేశ రాజధాని? మయన్మార్. రంగూన్ అనేటువంటిది మయన్మార్ అనేటువంటి దాని యొక్క రాజధాని నగరం. చాలా గ్రంథాల్లో మయన్మార్ దేశానికి ఉన్నటువంటి మరొక పేరుగా రంగూన్ చెప్తున్నారు. అది కరెక్ట్ గా మయన్మార్ దేశం యొక్క రాజధాని నగరం రంగూన్. ఈ రంగూన్ అనేటువంటి ప్లేస్ కి రెండవ బహదూర్ షాను 1858లో పంపిస్తారు. 1862వ సంవత్సరంలో అక్కడే మరణించినటువంటి వాడు రెండవ బహదూర్ షా. రెండవ బహదూర్ షా ఎక్కడ మరణించాడు అంటే ఇండియాలో మరణించలా, మయన్మార్ అనేటువంటి దేశంలో మరణించాడు. ఏ సంవత్సరంలో మరణించాడు?
1862లో మరణించాడు. ఆ సంవత్సరంలో ప్రపంచంలో ఏ సామ్రాజ్యం పూర్తిగా నశించిపోయింది అంటే మొఘల్ సామ్రాజ్యం. ఇది కూడా ఎండింగ్ పాయింట్ అనుకుంటే ఇలాగ మనకి 3 ఎండింగ్ పాయింట్స్. సో అసలు మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చరిత్రని దక్షిణ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రను 2 రకాలుగా విభజించారు. ఒకటి ఉత్తర భారతదేశ చరిత్ర, మధ్యయుగ చరిత్ర. రెండవది దక్షిణ భారతదేశ చరిత్ర. ఉత్తర భారతదేశంలో ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయంటే 4 సామ్రాజ్యాలు ఉంటాయి. అందులో ఒకటి రాజపుత్ర సామ్రాజ్యం, రెండవది ఢిల్లీ సుల్తానులు, మూడవది మొఘల్ సామ్రాజ్యం, నాలుగవది మరాఠా సామ్రాజ్యం. ఇలాగా 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. కంప్లీట్ క్లారిటీ. మధ్యయుగంలో ఉత్తర భారతదేశంలో ప్రధానంగా 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. 4 సామ్రాజ్యాల్లో మొదటిది ఏంటి అంటే రాజపుత్ర సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాల్లో రెండవది ఏంటి అంటే ఢిల్లీ సుల్తానులు. 4 సామ్రాజ్యాల్లో మూడవది ఏంటి అంటే మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యానికి సమకాలీనంగా మహారాష్ట్రలో పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే మరాఠా సామ్రాజ్యం. అనంతరం కాదు, మొఘల్ సామ్రాజ్యం అనంతరం కాకుండా మొఘల్ సామ్రాజ్యానికి సమకాలీనంగా పరిపాలిస్తుంది. రాజపుత్ర సామ్రాజ్యం 725 నుంచి 1206 వరకు, ఢిల్లీ సుల్తానులు 1206 నుంచి 1526 వరకు, మొఘల్ సామ్రాజ్యం 1526 నుంచి 1858 వరకు, మరాఠా సామ్రాజ్యం 1627 నుండి 1818 వరకు. మొఘల్ సామ్రాజ్యం వరకు కంటిన్యూటీ ఉంటుంది. మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం అనంతరం పరిపాలించదు. మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీని పరిపాలిస్తూ ఉంటే సమకాలీనంగా మహారాష్ట్రలో పరిపాలించిన సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు ఎక్కడ ఉన్నాయంటే ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోకి రండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు 5 ఆల్రెడీ మనకు తెలుసు. తమిళనాడు ఒకటి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, ఇంకో స్టేట్ ఏంటి కేరళ. వీటన్నిటిని కలిపి ఏమని పిలుస్తామంటే దక్షిణ భారతదేశం అని పిలుస్తాం. సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒకటేది అంటే తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ కేరళ. ఇందులో దక్షిణ భారతదేశంలో కర్ణాటక అనేటువంటి రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్ర చరిత్రను మనం చూస్తే కర్ణాటక రాష్ట్రాన్ని 3 సామ్రాజ్యాలు పాలించాయి. మధ్యయుగ విజయనగర సామ్రాజ్యం, మూడవది బహమనీ సామ్రాజ్యం. ఒకటి రాష్ట్రకూట సామ్రాజ్యం, రెండవది విజయనగర సామ్రాజ్యం, మూడవది బహమనీ సామ్రాజ్యం అనేటువంటి సామ్రాజ్యం పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రకూట సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాలించింది? రాష్ట్రకూట సామ్రాజ్యం 754 నుండి 997 వరకు. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1680 వరకు. బహమనీ సామ్రాజ్యం 1347 నుండి 1489 వరకు. 1489 నుండి బహమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా చీలిపోయింది. బీదర్, నాలుగవది అహ్మద్ నగర్, ఐదవది గోల్కొండ.
ఈ 5 రాజ్యాలు దేని నుంచి విడిపోయాయంటే బహమనీ సామ్రాజ్యం నుండి విడిపోయాయి. బహమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం కర్ణాటకలో, దీని యొక్క రాజధాని నగరం ఏంటి అంటే గుల్బర్గా. మాన్యఖేటం చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇవి 3 కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇవి మూడు డిఫరెంట్ అయినటువంటి రాజధానులు ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. అందులో ఒకటి రాష్ట్రకూట సామ్రాజ్యానికి మాన్యఖేటం, విజయనగర సామ్రాజ్యానికి విజయనగరం, నెక్స్ట్ బహమనీ సామ్రాజ్యానికి గుల్బర్గా. నెక్స్ట్ దీని తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే చోళులు. ఈ చోళులని నవీన చోళులు అని పిలుస్తాం. వీళ్ళ పరిపాలన 800లో స్టార్ట్ అయింది, 1297లో క్లోజ్ అయింది. తమిళనాడు రాష్ట్రంలో ఏకైక సామ్రాజ్యం అదేంటి అంటే చోళ సామ్రాజ్యం. నెక్స్ట్ ఇదే సమయంలో మన తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి సామ్రాజ్యం కాకతీయులు. కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తు 1000 సంవత్సరంలో క్లోజ్ అయింది అంటే 1323. మన తెలంగాణ ప్రాంతాన్ని మధ్యయుగ కాలంలో పరిపాలించిన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది అంటే క్రీస్తు 1000 సంవత్సరంలో. కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు క్లోజ్ అయింది అంటే 1323లో క్లోజ్ అయింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించినటువంటి వాడు ఎవడు అంటే మహమ్మద్ చాళుక్యులు. వీళ్ళకి వేంగి చాళుక్యులు అనేటువంటి పేరు కూడా ఉంది. తూర్పు చాళుక్యులు 627 నుండి స్టార్ట్ అయి 1097లో వీళ్ళ సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో కలిపేస్తారు. సో ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్. మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్ మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఏంటి అంటే కాకతీయ సామ్రాజ్యమే. మన తెలంగాణ ప్రాంతం మొత్తం ఏకం చేసి మొట్టమొదటిసారిగా పరిపాలించినటువంటి ముస్లిం సామ్రాజ్యం ఏంటి అంటే కుతుబ్ షాహీ. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఆల్మోస్ట్ హైదరాబాద్ రాష్ట్రం వేరు, తెలంగాణ రాష్ట్రం మీద ఆ క్లారిటీ మనకు ఆల్రెడీ ఉంటుంది. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఓన్లీ తెలంగాణ ఉండదు. అందులో హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు ఉంటాయి. మొత్తం 16 జిల్లాలు ఉంటాయి హైదరాబాద్ రాష్ట్రంలో. 16 జిల్లాల్లో 8 జిల్లాలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో. ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేటప్పుడు ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 10 జిల్లాలు. 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రోజున 33 జిల్లాలు ఆవిర్భవించాయి. సో 10 జిల్లాలలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఒకటి ఖమ్మం, రెండవది రంగారెడ్డి జిల్లా కూడా కొత్తగా ఆవిర్భవించింది. 10 జిల్లాలలో కొత్తగా ఆవిర్భవించిన 2 జిల్లాలు. అసలు ముందు హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు. 8 జిల్లాల్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పెద్దపల్లి జిల్లా ఉండదు కానీ సో ఈ ప్రాంతం అంతా కూడా వరంగల్ జిల్లా లేదా కరీంనగర్ జిల్లా కింద ఉంటుంది. కరీంనగర్ జిల్లా కిందే ఉంటుంది. కరీంనగర్, అలాగే నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్, వరంగల్, సో ఇలాగా ఆల్దాస్ జిల్లాని హైదరాబాదు, రంగారెడ్డి కలిసి ఉన్నటువంటి జిల్లా పేరు ఆల్దాస్ అనే పేరుతో పిలిచేవాడు. సో అలాగే మనకి ఇదిగో ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం అతి గొప్పగా పరిపాలిస్తుంది తెలంగాణ ప్రాంతాన్ని. అలాగే మనకి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గొప్ప సామ్రాజ్యం, మొదటి గొప్ప సామ్రాజ్యం ఏంటి అంటే తూర్పు చాళుక్యులు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాన్ని పరిపాలించారు. మనం చెప్పాలి అనుకుంటే ఈ 2 సామ్రాజ్యాల పరిస్థితులు కూడా మనం డీల్ చేయం. ఎందుకంటే తూర్పు చాళుక్యులు మనకు అవసరం ఉండదు, మనకి చరిత్రలో ఎక్కడా కూడా వీళ్ళ అవసరం కనబడదు. మన తెలంగాణ ప్రాంతం, మన తెలంగాణ చరిత్రలో మనం చదువుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే కాకతీయ సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వాళ్ళు చదువుకునే టాపిక్ ఏంటి అంటే తూర్పు చాళుక్యులు.
సో టోటల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ సామ్రాజ్యాలకు సంబంధించి చోళ సామ్రాజ్యానికి సంబంధించి సమాచారం తెలుసుకుంటే మధ్యయుగ పరిపాలనా కాలంలో ఉన్నటువంటి సామ్రాజ్యాల చరిత్ర అంతా మనకు నోటెడ్. మధ్యయుగ కాలంలో ఉత్తర భారతదేశంలో 4 సామ్రాజ్యాలు, దక్షిణ భారతదేశంలో ప్రధానంగా 4 సామ్రాజ్యాలు. దక్షిణ భారతదేశంలో 4 సామ్రాజ్యాల్లో 3 ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలోనే ఉన్నాయి. ఒక సామ్రాజ్యం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో. తమిళనాడులో ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే చోళులు. కర్ణాటకలో ఉన్న 3 సామ్రాజ్యాలు ఏంటి అంటే రాష్ట్రకూటులు, విజయనగరం, అలాగే మహమ్మద్. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్న 4 సామ్రాజ్యాలు, అందులో ఒకటి రాజపుత్రులు, రెండవది ఢిల్లీ సుల్తాన్లు, మూడవది మొఘల్ సామ్రాజ్యం, నాలుగవది మరాఠా సామ్రాజ్యం. సో ఇవన్నీ కూడా క్లియర్ గా మధ్యయుగ కాలానికి సంబంధించి మనం ఐడియా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యయుగం అనగానే 8 సామ్రాజ్యాలు ఉంటాయి అని మనం ఐడియా తీసుకోవాలి. 8 సామ్రాజ్యాలు 4 ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడెవరు చెప్పినటువంటి సిలబస్ లో ఏమైనా డౌట్స్ ఉంటాయి? ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1498 మే 17న ఎగ్జాక్ట్లీ గా సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయినటువంటి చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర. ఎప్పుడు క్లోజ్ అయింది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర 1947 ఆగస్టు 15న క్లోజ్ అవుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ యూరోపియన్ల రాక లేదా ఐరోపా వారి రాక, రెండిట్లో ఏదన్నా కూడా ఒకటి. యూరోపియన్ల రాక లేదా ఐరోపా వారి రాక. ఐరోపా వారి రాక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1498. ఎప్పటి వరకు వస్తూనే ఉంటారు అంటే 1664 వరకు. ఫస్ట్ టాపిక్ లో యూరోపియన్ల రాక 1498లో ప్రారంభమవుతారు. యూరోపియన్లు ఇండియాకి రావడం. సో యూరోపియన్లు అంటే ఎవరు కాదు, ఐరోపా ఖండానికి చెందినటువంటి వారు. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలలో చాలా దేశాలు భారతదేశంతో వర్తక వ్యాపారం చేయాలని భావిస్తాయి. ఆ క్రమంలో భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వస్తారు. 1498లో ప్రారంభమవుతారు. 1664 వరకు ఇండియాకి వస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు 5 దేశాల వాడు ఉన్నారు. అందులో ఒకటి పోర్చుగల్ అనేటువంటి దేశానికి చెందినవాడు, రెండవది నెదర్లాండ్ అనేటువంటి దేశానికి చెందినవాడు, నెక్స్ట్ మూడవది ఇంగ్లాండ్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వాడు, నెక్స్ట్ డెన్మార్క్ అనేటువంటి దేశానికి చెందినవాడు, నెక్స్ట్ ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి చెందినవాడు. పోర్చుగల్ దేశానికి చెందిన వాళ్ళు 1498లో వస్తారు. నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు 1603లో ఇండియాకి వస్తారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన వాడు 1608లో వస్తారు. డెన్మార్క్ దేశానికి చెందిన వాడు 1616లో వస్తారు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వాడు 1664లో వస్తారు. సో ఇలాగ మనకి 5 రకాలైనటువంటి దేశాలు వెళ్ళిపోతారు. ఇంగ్లాండ్ వాళ్ళు 1947లో ఇండియా నుంచి వెళ్ళిపోతారు. డెన్మార్క్ దేశస్తులు 1845లో వెళ్ళిపోతారు. ఫ్రాన్స్ దేశస్తులు 1953లో ఇండియా నుంచి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన ఇయర్స్ కూడా మనం అడుగుతాడు, జాగ్రత్త. వాళ్ళు రావడమే కాదు, వాళ్ళు ఇండియా నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది కూడా క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్త. సో ఇండియాకి వచ్చినటువంటి వాడు పోర్చుగీస్ వాడు 1498లో వచ్చారు. ఇండియా నుంచి 1961లో వెళ్ళిపోయారు. అలాగే నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి డచ్ వారు 1603లో వచ్చారు. 1759 వెళ్ళిపోయారు. నెక్స్ట్ అలాగే ఇంగ్లాండ్ దేశానికి చెందిన వాడు 1608లో వచ్చారు. 1947లో ఇండియా నుంచి వెళ్ళిపోతారు. అలాగే డెన్మార్క్ దేశస్తులు 1616లో ఇండియాకి వస్తారు. అలాగే 1845వ సంవత్సరంలో వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశస్తులు 1664లో వచ్చారు. 1953లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు. ఇండియా నుంచి చెట్టు చివరిగా వెళ్ళిపోయినటువంటి దేశస్తులు ఎవరు అంటే పోర్చుగల్ దేశస్తులు. ఇండియాకి మొట్టమొదటిసారిగా ఎంటర్ అయినటువంటి దేశస్తులు ఎవరు అంటే పోర్చుగల్ దేశస్తులు. రైట్. దానికి సంబంధించింది బ్రిటిష్ వారు
భారతదేశ ఆక్రమణ. బ్రిటిష్ వారు భారతదేశ ఆక్రమణ. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడం కోసం బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడం కోసం 1746లో మొట్టమొదటిసారిగా యుద్ధం చేయడం ప్రారంభించారు. అది ఎప్పటి వరకు, ఏ ఇయర్ వరకు వాడు భారతదేశాన్ని ఆక్రమిస్తూనే ఉన్నారు అంటే 1856. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడానికి పట్టిన కాలం 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు కంటిన్యూగా భారతదేశాన్ని ఆక్రమిస్తూనే ఉంటారు. బ్రిటిష్ వాడు భారతదేశ ఆక్రమణ కోసం 110 సంవత్సరాలలో 14 యుద్ధాలు చేశారు. ప్రధానంగా 14 యుద్ధాలు చేశారు. అలాగే ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడం కోసం 14 యుద్ధాలు చేశారు. ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టారు. ఆ 14 యుద్ధాలు ఏంటి అంటే, ఒకటి కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలు ఇవి 3. రెండవది వీటిని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఇవి 4. నెక్స్ట్ 4వది ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇవి 2. నెక్స్ట్ 5వది ఆంగ్లో బెంగాల్ యుద్ధాలు ఇవి 2. టోటల్ గా ఎన్ని అవుతాయంటే ఖచ్చితంగా 14. 1763 వరకు జరుగుతాయి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 1776 నుండి 1818 వరకు జరుగుతాయి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 1764 నుండి 1799 వరకు జరుగుతాయి. ఆంగ్లో సిక్ యుద్ధాలు 1844 నుండి 1845 వరకు ఒకటి, 1847 నుండి 1848 వరకు ఒకటి. నెక్స్ట్ ఆంగ్లో బెంగాల్ యుద్ధాలు 2, 1757 లో ప్లాసీ యుద్ధం, 1764 లో బక్సార్ యుద్ధం. సో ఇది మినిమం ఐడియా ఉండాలి ఆ టాపిక్స్. 1848లో రాజ్య సంకలన సిద్ధాంతం ప్రవేశపెట్టినవాడు లార్డ్ డల్హౌసీ. రాజ్య సంకలన సిద్ధాంతం ద్వారా వీళ్ళు ఎన్ని ప్రదేశాలు ఆక్రమించారు అంటే 8. రాజ్య సంకలన సిద్ధాంతం ద్వారా 1848లో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్లేస్ సతారా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారు ఆక్రమించిన చివరి ప్లేస్ అయోధ్య. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారు 8 ప్లేసెస్ ఆక్రమించారు. అందులో మొదటిది సతారా, రెండవ చివరిది అయోధ్య. సీనా, బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎప్పుడు క్లోజ్ అయింది అంటే 1858లో క్లోజ్ అయింది. క్లోజ్ చేసినటువంటి ఆమె ఎవరు అంటే విక్టోరియా మహారాణి. 1858 నవంబర్ 1న క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం టాపిక్ లో 14 మంది వ్యక్తుల యొక్క చరిత్ర చదువుతాం. ఎందుట్లో దీనినే మనం సాంస్కృతిక పునరుజ్జీవనం
మత, కుల, దళిత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. ఓకేనా? భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈయన తర్వాత కేశవ చంద్ర సేన్, ఈయన తర్వాత ఈశ్వర చంద్ర విద్యాసాగర్, ఈయన తర్వాత స్వామి దయానంద సరస్వతి, ఈయన తర్వాత రామకృష్ణ పరమహంస, ఈయన తర్వాత స్వామి వివేకానంద, ఈయన తర్వాత హెన్రీ డెరోజియో, ఈయన తర్వాత అనిబి సెంట్, ఈయన తర్వాత జ్యోతిబా ఫూలే, ఇతని తర్వాత డాక్టర్ బిఆర్, నెక్స్ట్ ఇతని తర్వాత రామస్వామి అయ్యర్. ఈ 14 మందిని ప్రధానంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకేనా? అంటే భారతదేశంలో ఈ లార్డ్ మెకాలే అనేటువంటి వాడు కూడా కొద్దిగా సాంఘిక సంస్కరణలు రావడానికి కారణమవుతాడు. నెక్స్ట్ రామస్వామి అయ్యర్ అనేటువంటి వాడు, ఈవి రామస్వామి నాయకర్ లేదా పెరియార్, సింపుల్ గా పెరియార్ అని రాసుకోండి. పెరియార్, రామస్వామి అయ్యర్, సో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వీళ్ళందరూ కూడా సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా సంఘ సంస్కర్తలుగా గుర్తింపబడినటువంటి వారు. 57 తెలుగువారు. ఓకేనా? సో ఆ 14 మంది చాలా ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్ గురించి అంతా చదువుకుని వెళితే మనకి ఇచ్చిన క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం ఏ రాష్ట్రంలో ఉంది? మనం ఇయర్స్ డేట్స్ కూడా చదువుకొని పోవాలి. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఏ రోజున స్థాపించాడు? 1918 ఇయర్ కూడా తప్పు, మనం అడిగిన రోజు మరి. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏ రోజున ఎక్కడ స్థాపించాడు? ఏ రోజున ఎక్కడ స్థాపించాడు అంటే ఏ ఇయర్ అంటే 1828వ సంవత్సరంలో. ఏ రోజున స్థాపించాడు? ఆగస్టు 20న. ఎక్కడ స్థాపించాడు? కలకత్తాలో స్థాపించాడు. ఈయన స్థాపించిన మొట్టమొదటి సభ ఆత్మీయ సభ. ఆత్మీయ సభకున్న మరొక పేరు, బ్రహ్మ సమాజానికున్న మరొక పేరు. ఇలా నేర్చుకోవాలి ఇంకా మనం. బ్రహ్మ సమాజానికి ఉన్న మరొక పేరు ఏకేశ్వర సమాజం. ఆత్మీయ సభ ఈయనే 1815లో స్థాపిస్తాడు. దానికి ఉన్న మరొక పేరు ఫ్రెండ్లీ అసోసియేషన్. ఫ్రెండ్లీ అసోసియేషన్ అని దేని పిలుస్తామంటే రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సభ. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ మనకి 1857 తిరుగుబాటు. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఖచ్చితంగా క్వశ్చన్ పడే ఏరియా సాంస్కృతిక. లేదా ఇచ్చిన స్లోగన్ go back to Quran, go back to Bible. వీటిలో ఏది కాదు రామకృష్ణ పరమహంసకు సంబంధించి. రామకృష్ణ పరమహంస మానవ సేవే మాధవ సేవ ఒకటే స్లోగన్ అంతే. ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది. మిగతా వాళ్ళందరూ కష్టపడి చివరికి హెన్రీ డెరోజియో కూడా
అసలు ఇండియా వాడే కాదు. కానీ ఈయన యంగ్ బెంగాల్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్థాపించి ద క్విల్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ని ఎస్టాబ్లిష్ చేసి గొప్పగా భారతదేశ సాంఘిక సంస్కరణ కోసం కృషి చేసినటువంటి వాడు హెన్రీ డెరోజీ. అనిపిస్తుంది అసలు మీకు ఇండియాకి మీకు సంబంధం లేదు, పెళ్లి చేసుకుంటుంది 6 నెలలకే వాడు మొహాన ఎడాకులు పడేసి ఇండియాకు పోయింది, ఐర్లాండ్ చేసింది. సో ఇండియాకు వచ్చి అద్భుతంగా కృషి చేస్తుంది. ఇండియాలో మన నాయకుల మధ్య సఖ్యత లేకపోతే 1916వ సంవత్సరంలో మన నాయకుల మధ్య సఖ్యతను గురించి మితవాదులు అతివాదులు కాదురా, మీరందరూ ఒక రకంగా కలిసి ఉంటేనే మీకు స్వాతంత్రం వస్తుంది అని భారతదేశంలో మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ అనేటువంటి ఉద్యమానికి రూపశిల్పి అనిపిస్తుంది. ఆమె ప్రోద్బలంతోనే హోమ్ రూల్ అనే ఉద్యమాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాడు బాలగంగాధర్ తిలక్. ఆయన ఏప్రిల్లో ప్రారంభిస్తే ఈమె సెప్టెంబర్లో ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగును స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని కాస్త హోమ్ రూల్ లీగులో కలుపుకుంటుంది అనిపిస్తుంది. అంత గొప్పగా కృషి చేస్తుంది. లార్డ్ మెకాలే కూడా, వీడు కూడా ఇండియా వాడు కాదు, కానీ వీడు కూడా భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఆ క్రమంలో చెప్పాలి అంటే విలియం బెంటిక్ కూడా భారతదేశంలో 2 సంప్రదాయాలను నిట్టనిలున్న నాశనం చేసినటువంటి వాడు ఎవరైనా అంటే లార్డ్ విలియం బెంటిక్. భారతదేశంలో సంప్రదాయ విద్యను వదిలేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినటువంటి వాడు లార్డ్ విలియం బెంటిక్. భారతదేశంలో బ్రాహ్మణులు మాత్రమే అనుసరించేటువంటి అతి దారుణమైన క్రూరమైనటువంటి సంప్రదాయం సతీ సహగమనం. దీన్ని నిషేధిస్తూ 1829లో అద్భుతంగా చట్టాలను తీసుకురావడం జరిగింది లార్డ్ విలియం బెంటిక్ అనేటువంటి వాడు. సో అలాగే మనకి ఏవి రామస్వామి నాయక భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెరియార్ అంటమాయని, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆత్మగౌరవ ఉద్యమాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినటువంటి వాడు పెరియార్. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో రామస్వామి అయ్యర్ అనేటువంటి వాడు అద్భుతంగా ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని, చెరువుల్లో నీళ్లు దళితులు తెచ్చుకునేటువంటి ఉద్యమాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రామస్వామి అయ్యర్ అనేటువంటి వాడు. సో అలాగే మనకి వీళ్ళ యొక్క సాంస్కృతిక పునరుజ్జంలో చాలా అంశాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ 1857 తిరుగుబాటు మే 10న ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీరట్లో ఎంతమంది సైనికులతో అంటే 90 మంది. ఇది చాలా ఇంపార్టెంట్. 1857 తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీరట్లో స్టార్ట్ అయింది. ఏ రోజున స్టార్ట్ అయింది అంటే మే 10న ఏ వారం అంటే ఎగ్జాక్ట్లీగా అది 1858 సెప్టెంబర్ 24న భారతదేశంలో 1857 తిరుగుబాటు క్లోజ్ అయినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రోజున అరెస్ట్ చేసినటువంటి వాడు 2వ బహదూర్ షాని అరెస్ట్ చేస్తారు. 2వ బహదూర్ షాని అరెస్ట్ చేసిన వెంటనే భారతదేశంలో ఢిల్లీలో 1857 తిరుగుబాటు ముగుస్తుంది. 1857 తిరుగుబాటుకి కారణాలు ఉంటాయి. 1857 తిరుగుబాటుకి తక్షణ కారణం ఉంటుంది. తక్షణ కారణం. నెక్స్ట్ 1857 తిరుగుబాటుకి విఫలం చెందడానికి కారణం ఉంటుంది. కారణాలు ఉంటాయి. నెక్స్ట్ 1857 తిరుగుబాటు జరిగిన ప్రదేశాలు. నెక్స్ట్ 1857 తిరుగుబాటు ఫలితాలు. 1857 తిరుగుబాటుపై వచ్చిన వ్యాఖ్యానాలు. 1857 తిరుగుబాటుపై వచ్చిన గ్రంథాలు. ఇలాగా ఈ టాపిక్ మొత్తం మనం చదివితే ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 1857 తిరుగుబాటుకి కారణాలు వేరు, 1857 తిరుగుబాటుకి తక్షణ కారణం వేరు. తక్షణ కారణం అంటే ఈశ్వరీలో 8 రకాల కారణాలు ఉంటాయి. సాంఘిక కారణాలు ఉంటాయి, మత కారణాలు ఉంటాయి, రాజకీయ కారణాలు ఉంటాయి, ఆర్థిక కారణాలు ఉంటాయి, సైనిక కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత విఫలం చెందడానికి గల కారణాలు. ఇవి కూడా 8 పాయింట్స్ ఉంటాయి. మనకు సమాచార వ్యవస్థ లోపం, సరైనటువంటి జాతీయ నాయకత్వం లేకపోవడం, ఓకేనా, ఇది కేవలం సైనికులకి సంబంధించింది అని భావించడం, జాతీయత భావం లోపించడం, ఇలాంటి మొత్తం 8 రకాలైనటువంటి కారణాలతో విఫలం చెందుతుంది. 1857 తిరుగుబాటు జరిగిన 6 ప్రదేశాలు, అందులో ఒకనొక ప్రదేశం హైదరాబాద్. సో ఇది 6 ప్రదేశాల్లో గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ఢిల్లీ,
కాంపో, అలాగే ఝాన్సీ అనేటువంటి ప్లేస్, అలాగే ఫైజావా, నెక్స్ట్ అలాగే అర్రా ఆర్ జగదీష్పూర్ అనేటువంటి ప్లేస్, అలాగే అయోధ్య, అలాగే హైదరాబాద్. ఓకేనా? సో ఆయా ప్రదేశాల్లో జరిగినటువంటి అంశాలు, ఆయా ప్రదేశాల్లో దానికి లీడ్ చేసినటువంటి వ్యక్తులు, సో వాళ్ళు ఎలా మరణ. ఇక నెక్స్ట్ టాపిక్, ఫిఫ్త్ టాపిక్ ఏంటి అంటే భారత జాతీయోద్యమం. భారత జాతీయోద్యమం మరియు ఐఎన్సి ఏర్పాటు. భారత జాతీయోద్యమం, ఐఎన్సి ఏర్పాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించినటువంటి అంశం ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. దానికి సంబంధించినటువంటి విషయాలు, మొదటి ఐఎన్సి సమావేశం ఎప్పుడు జరిగింది, మొత్తం ఐఎన్సి సమావేశాలు ఎన్ని జరిగాయి, ఐఎన్సి సమావేశాల్లో అత్యధికంగా ఎవరు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించాడు, మొదటి మహిళ ఎవరు, మొదటి భారతీయ మహిళ ఎవరు, మొదటి విదేశీ మహిళ ఎవరు, మొదటి ఆంగ్లేయుడు ఎవరు, నెక్స్ట్ మొదటి విదేశీయుడు ఎవరు, ఎంతమంది ఆంగ్లేయులు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఐఎన్సి ఏర్పాటు సందర్భంలో మెయిన్గా మనం గమనిస్తాం. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ ఏంటి అంటే భారత జాతీయోద్యమం. భారత జాతీయోద్యమం, మితవాద యుగం. మితవాద యుగం ఆల్రెడీ మనకు అర్థమై ఉంటుంది. మితవాద యుగం అంటే 1885 నుండి 1905 వరకు. ఈ సందర్భంలో 10 మంది మితవాదుల గురించినటువంటి వివరాలు. అందులో మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సినటువంటి వాడు గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వాడు. అలాగే గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్, నెక్స్ట్ అలాగే మనకి మదన్ మోహన్ మాలవ్య, ఇలాంటి మొత్తం 10 మంది మితవాదులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చర్చించుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత 7th టాపిక్ అదేంటి అంటే భారత జాతీయోద్యమం. భారత జాతీయోద్యమం, అతివాద యుగం. అతివాద యుగం ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసు మనకి. 1905 నుంచి 1920 మధ్య ఉన్నటువంటిది అతివాద యుగం అంట. ఈ మధ్య కాలంలో అద్భుతంగా 2 ఉద్యమాలు వచ్చాయి. 1905లో వచ్చినటువంటి వందే మాతరం, 1916లో వచ్చినటువంటి హోమ్ రూల్ అనేటువంటి ఉద్యమం. నెక్స్ట్ టాపిక్ 8th టాపిక్ ఇది ఏంటి అంటే భారత జాతీయోద్యమం. భారత జాతీయోద్యమం అతివాదులు ఎవరో తెలుసు కదా మనకి. లాల్, పాల్ అనేటువంటి ముగ్గురు, వీళ్ళతో పాటు అరవింద ఘోష్ అనేటువంటి వాడు. మన మధ్య ఒక ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్లో ఈ క్రింది వాటిలో ఏ సంఘటన 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? మీరు ఎవరైనా ఆన్సర్ చేస్తారని చూద్దాం. ఈ క్రింది వాటిలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘటన. ఫస్ట్ది సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభం, నిరాకరణ ఉద్యమం ముగింపు. మూడవది క్విట్ ఇండియా ఉద్యమం. నాలుగవది సైమన్ గోబ్యాక్ ఉద్యమం. అర్థమైందిగా? ఈ క్రింది వాటి ఫిబ్రవరి 12న ముగిసింది. ఏ సంఘటనతో? చౌరీ చౌరా. ఇది ఆన్సర్. కి 2022
ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది ఆల్రెడీ ఈ రోజున ఫిబ్రవరి 12 ఆల్రెడీ ఫిబ్రవరి 12 దాటింది. ఫిబ్రవరి 8నే జరుగుతుంది అది. చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి 8న జరిగితే చాలా మంది గాంధీకి చెప్పరు. గాంధీ చౌరీ చౌరీ సంఘటనలో 24 మంది మరణించారని తెలిస్తే గాంధీ ఖచ్చితంగా ఉద్యమాన్ని ఆపేస్తాడని చాలా మంది భావించి గాంధీకి ఆ విషయాన్ని చెప్పరు. ఆయనకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆపేస్తాడు చౌరీ చౌరా సంఘటన. దానికి సంఘీభావంగా భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం అశాంతియుతంగా హింస వైపు వెళుతుంది అనేటువంటి ఆయన ఆ ఉద్దేశంతో ఈ చౌరీ చౌరా సంఘటనతో ఏ ఉద్యమాన్ని ఆపేశాడు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటి దాన్ని ఆపివేయడం జరుగుతుంది. నెక్స్ట్ భారత జాతీయోద్యమం గాంధీ యుగం ఎప్పటి నుంచి అంటే 1920 నుండి 1947 వరకు, 1920 నుండి 1947 వరకు. ఈ మధ్య కాలంలో చాలా గొప్ప సంఘటనలు జరుగుతాయి. 1920లో స్టార్ట్ అయింది సహాయ నిరాకరణ ఉద్యమం. 1922లో ముగిసింది. దేశంలో సెవెన్ కమిషన్ పర్యటిస్తుంది అని బ్రిటన్ పార్లమెంటు మొట్టమొదటిసారిగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత సెవెన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 8వ తారీఖున ముంబైలో అడుగు పెడుతుంది. 1929లో సెవెన్ కమిషన్ తన రిపోర్ట్ను సబ్మిట్ చేస్తుంది. 1930లో మనకి భారతదేశంలో గాంధీ ప్రారంభించిన ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్నే మనం దండి ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. 1930లోనే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, 1932లోనే బ్రిటిష్ వాడు భారతదేశానికి కమ్యూనల్ అవార్డు ప్రకటన, 1932లోనే గాంధీకి అంబేద్కర్కి మధ్య పూనా ఒడంబడిక, 1935వ సంవత్సరంలో భారతదేశంలోని అతి పెద్ద గొప్ప చారిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. అదేంటి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ప్రకారం 1937లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1939వ సంవత్సరంలో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, 1939లో ఎలక్షన్స్ జరిగినటువంటి రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు కాబడినటువంటి కాంగ్రెస్ పార్టీ వారందరూ రాజీనామా చేయడం, 1940వ సంవత్సరంలో క్లియర్ గా మనం చెప్పొచ్చు ట్రిప్స్ రాయబారం అనేటువంటిది ఇండియాకు వస్తుంది. ట్రిప్స్ రాయబారం ఫెయిల్ అయిపోతుంది. దాని ఉద్దేశంతో 1942వ సంవత్సరంలో మళ్ళీ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు ఫిట్ ఇండియా ఉద్యమం అయిపోయిన తర్వాత అది కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంలోనే 1944లో సిఆర్ ఫార్ములా అనేటువంటి ఒక ఫార్ములాని అయినా సి రాజగోపాలాచారి అనేటువంటి వాడు తన ప్రణాళికను తయారు చేస్తాడు. 1945లో వేవల్ ప్రణాళిక వస్తుంది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి వస్తుంది. 1947వ సంవత్సరంలో మౌంట్ బాటన్ ప్లాన్ అనేటువంటిది తయారవుతుంది. దాని యొక్క సిఫార్సుల మేరకు భారతదేశాన్ని రెండుగా అడ్డంగా మహానుభావుడు అట్లీ అనేటువంటి వాడు, అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి లేబర్ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి అట్లీ అనేటువంటి వాడు భారతదేశానికి 1948 జూలై మాసంలో భారతదేశానికి స్వాతంత్రం ఇద్దామని ప్రకటించి 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం, 1947 ఆగస్టు 14 పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడు అట్లీ అనేటువంటి ఇది మేజర్గా మనం 1920 నుంచి 1947 వరకు జరిగినటువంటి సంఘటనలు మనం అబ్జర్వ్ చేస్తే, ఇక 9వ టాపిక్ చాలా ప్రసిద్ధి చెందిన ఐఎన్సి సమావేశాలు అలాగే ప్రసిద్ధి చెందిన గవర్నర్ జనరల్స్, ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు మరియు విప్లవకారులు వీరి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇంకా అక్కడితో మనకి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? ప్రసిద్ధి చెందిన ఐఎన్సి సమావేశాలు, విలియం డ్రే, ఓకేనా, బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతాడు. బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు.
గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్ అవుతాడు. నెక్స్ట్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఎన్ఎన్ రాయ్ చేసినటువంటి కృషి ఏంది, భారతదేశంలో సిపిఐ ఎప్పుడు ఆవిర్భవించింది, సిపిఎం ఎప్పుడు ఆవిర్భవించింది, సిపిఐ ఎంఎల్ ఎప్పుడు ఆవిర్భవించింది, కమ్యూనిస్ట్ పార్టీని బేస్ చేసుకొని భారతదేశంలో వచ్చిన నక్సలిజం ఏంది, కమ్యూనిస్ట్ పార్టీని బేస్ చేసుకొని భారతదేశంలో తీవ్రవాద భావాలు కలిగినటువంటి విప్లవకారులు ఏ విధంగా ఆవిర్భవించారు, సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు, భగత్ సింగ్ అనేటువంటి ఆయన ఏం చేశాడు, అలాగే రాజ్గురు సుఖదేవ్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు చెప్పేస్తే మనకి ఇండియన్ హిస్టరీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ గా క్లోజ్. ఇది సిలబస్ అనాలిసిస్. ఇది ఖచ్చితంగా మన మైండ్ లో ఉంటే వాడు ఎటు నుంచి ఎటు తిప్పి మనల్ని క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఏదైనా డౌట్స్ రెండు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది స్టార్ట్ చేస్తాం. ఆధునిక భారతదేశ చరిత్ర కావాలంటే ఆధునిక భారతదేశం. మీరు ఎక్కడ నుంచి ఏ టాపిక్ స్టార్ట్ చేయమన్నా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి ఎప్పుడు క్లోజ్ అయింది అంటే క్రైస్తకం 725. ఓకేనా? ప్రాచీన యుగ భారతదేశ కంటిన్యూషన్ లో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇంపార్టెంట్ దగ్గరలో మనం స్ట్రెస్ చేసి బోర్డు మీద రాస్తూ ఉంటాం, రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర యుగాలు పరంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విభాగం ఏంటి అంటే యుగం ఏంటి అంటే ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర. ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర గ్రంథం రాసిన వాడెవడు? ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఆర్ఎస్ శర్మ అనేటువంటి వాడు రాశారు. ఆర్ఎస్ శర్మ. ఓకేనా? సో ఆర్ఎస్ శర్మ అనేటువంటి ఆయన రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. ఈ గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర ఎప్పటి నుండి స్టార్ట్ అయినట్టుగా మనం భావించాడు అంటే క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాలు. క్రీస్తు పూర్వం అంటే ఏది, క్రీస్తు శకం అంటే అనుకుంటే ఆయన కన్నా ముందు ఉన్న కాలాన్ని క్రీస్తు పూర్వం అని, ఆయన నుండి కొనసాగుతున్నటువంటి 21వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు శకం అని పిలుస్తాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వంలో సంవత్సరాలు ఎక్కువ నుండి తక్కువకి దిగుతూ ఉంటాయి. క్రీస్తు పూర్వంలో సంవత్సరాలు సపోజ్ 3 లక్షల సంవత్సరాల నుండి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 0 వరకు వెళ్తుంది. మళ్ళీ 1 నుండి స్టార్ట్ అవుతుంది క్రీస్తు శకం. 1 నుండి స్టార్ట్ అయ్యి ఏ ఇయర్ లో క్లోజ్ అవుతుంది అంటే ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 725లో క్లోజ్ అవుతుంది. క్రీస్తు శకం అంటే ఇయర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతాయంటే 1 నుంచి 2022 వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. క్రీస్తు పూర్వం అంటే 3 లక్షల సంవత్సరాల నుండి ఇయర్స్ 0 వరకు వస్తాయి. క్రీస్తు పూర్వంలో 0 వరకు వస్తాయి. ఆ తర్వాత క్రీస్తు శకం 1వ సంవత్సరం నుండి 2022 వరకు ఉన్న కాలాన్ని క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకంలో 1వ సంవత్సరం కన్నా ముందు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వం అంటారు. నెక్స్ట్ క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి అసలు డివిజన్ చేసినటువంటి వాడు ఎవరు అంటే యూరోపియన్లు. ప్రపంచ చరిత్రను క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా విభజించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే యూరోపియన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు.
వాళ్ళు పూర్తిగా ఏ మతాన్ని అనుసరిస్తారు అంటే క్రైస్తవ మతం అనుసరిస్తారు. కాబట్టి క్రైస్తవ మతంలో ప్రధానమైనటువంటి దేవుడిగా భావించేటువంటి ఆయన క్రీస్తు. కాబట్టి క్రీస్తు జీవించిన జీవశాస్త్రం, రెండవది భూగోళ శాస్త్రం, మూడవది తత్వశాస్త్రం, నాలుగవది పైవన్నీయు. మనమైతే ఏ ఆప్షన్ టిక్ చేస్తామంటే మాక్సిమం మనకు సాధ్యమైనంత వరకు పైవన్నీ ముందు ఆలోచిస్తాం. ఇంకా మనకు వీలు అవ్వకపోతే ఇంకా ఒక అడుగు ముందు వెళ్ళి భూగోళ శాస్త్రం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో తత్వశాస్త్రం వైపు కానీ జీవశాస్త్రం వైపు కానీ వాడు. కానీ దురదృష్టవశాత్తు ఆన్సర్ ఏంటి అంటే తత్వశాస్త్రం. ఏ శాస్త్రం నుండి చరిత్రను వేరు చేశారు అంటే తత్వశాస్త్రం నుండి వేరు చేశారు. ఒకప్పుడు దేనిలో ఇంక్లూడ్ అయి ఉండేది అంటే తత్వశాస్త్రంలో ఇంక్లూడ్ అయి ఉండేటువంటి శాస్త్రమైన చరిత్రను వేరు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో చరిత్ర అనేటువంటి దానికి, చరిత్ర అంటే ఏందో ఆల్రెడీ మనకు తెలుసు. గత కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర. గత కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర. ఓకేనా? గత కాలంలో జరిగినటువంటి సంఘటన చరిత్ర అనేటువంటి పదం నుండి ఏ పదం నుండి వచ్చిందంటే చరిత్ర అనే పదం హిస్టోరియా అనేటువంటి పదం నుండి హిస్టరీ అనే పదం వచ్చింది. హిస్టరీ అనే పదాన్ని తెలుగులో చరిత్ర అని పిలుస్తారు. ఓకేనా? సో హిస్టోరియా అనేటువంటి పదం హిస్టరీ అనే పదం నుండి వచ్చింది. హిస్టరీ అనేటువంటి పదాన్ని తెలుగులో ఎవరు పిలుస్తారు అంటే చరిత్ర అని పిలుస్తారు. హిస్టోరియా అనేటువంటి పదం ఏ భాషా పదం అంటే గ్రీకు భాషా పదం. నెక్స్ట్ హిస్టోరియా అనే పదానికి అర్థమేంటి ఆంగ్ల భాషలో అర్థమేంటి అంటే పరిశోధించు లేదా పరిశీలించు అని అర్థం. హిస్టోరియా అనేటువంటి పదానికి గ్రీకు భాషా పదం ఇది. దీన్ని ఆంగ్ల భాషలో టు సర్చ్ అనేటువంటి అర్థం ఉంది. తెలుగు భాషలో దీన్ని పరిశోధించు లేదా పరిశీలించు అని పిలుస్తారు. హిస్టోరియా అనేటువంటి గ్రంథాన్ని రాసిన చరిత్రకారుడెవడు? హెరోడోటస్. హిస్టోరియా అనేటువంటి గ్రంథాన్ని రాసిన చరిత్రకారుడెవడు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. హెరోడోటస్ ఏ దేశానికి చెందినవాడు అంటే గ్రీకు దేశానికి చెందినవాడు. హెరోడోటస్ హిస్టోరియా గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు అంటే గ్రీకు భాషలో రాశాడు. హిస్టోరియా అనేటువంటి గ్రంథాన్ని హెరోడోటస్ ఏ భాషలో రాశాడు అంటే గ్రీకు భాషలో రాశాడు. నెక్స్ట్ హిస్టోరియా అనేటువంటి గ్రంథమే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా రాయబడిన చారిత్రాత్మక గ్రంథం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా రాసిన మొట్టమొదటి చారిత్రాత్మక గ్రంథం ఏంటి అంటే హిస్టోరియా. దీనికన్నా ముందు లేనే లేదు అసలు. కాలానుక్రమంగా అంటే ఇంగ్లీష్ లో
క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం. కాలానుక్రమంగా రాసిన మొట్టమొదటి గ్రంథం హిస్టోరియా గ్రంథంలో ఎవరి చరిత్రను కాలానుక్రమంగా రాశాడు అంటే గ్రీకు మరియు పర్షియా దేశస్థులకి మధ్య జరిగిన యుద్ధాలు. కాలానుక్రమంగా ఎవరి చరిత్ర రాశాడు అంటే గ్రీకు దేశస్థులకు పర్షియా దేశస్థులకి మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు ఎన్ని సంవత్సరాలు జరిగాయి అంటే 10 సంవత్సరాలు జరిగాయి. ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి యుద్ధాలకు ఏమని పేరు అంటే ఫిలిపోన్స్ యుద్ధాలు అని పిలుస్తాం. ఫిలిపోన్స్ అనేటువంటి యుద్ధాలు హెరోడోటస్ ఏ గ్రంథంలో అంటే హిస్టోరియా అనే గ్రంథంలో. ఇది బేసికల్ గా మనం గమనించాల్సిన విషయం. ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తున్నారు. ఎవరైనా అంటే హెరోడోటస్ అనేటువంటి వాడు. నెక్స్ట్, అసలు చరిత్రకు ఆధారాలు ఏమిటి? చరిత్ర ఆధారాలు 1 పురావస్తు ఆధారాలు. 1 పురావస్తు ఆధారాలు. 2వది లిఖితపూర్వక ఆధారాలు. ఏ చరిత్రకైనా ఎన్ని రకాల ఆధారాలు ఉంటాయంటే 2 రకాల ఆధారాలు. 1 పురావస్తు ఆధారాలు, 2వది లిఖితపూర్వక ఆధారాలు. పురావస్తు ఆధారాలు 4 రకాలైనటువంటి పురావస్తు ఆధారాలు ఉంటాయి. అందులో మొదటిది ముద్రికలు, 2వది నాణాలు, 3వది శాసనాలు, 4వది కట్టడాలు మరియు నిర్మాణాలు. అని ప్రధానంగా 4 రకాలైనటువంటి పురావస్తు ఆధారాలు. సింధులోయ నాగరికత ప్రజలు మాత్రమే ముద్రించినటువంటి అంశం ఏంటి అంటే ముద్రికలు. ఈ ముద్రికల్ని వేరే వాళ్ళు ఎవరు ముద్రించారు? ఓన్లీ సింధులోయ నాగరికత ప్రజలు మాత్రమే ముద్రించారు. నెక్స్ట్, నాణ్యాలను మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి రాజ్యం మగధ రాజ్యం. నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. నాణ్యాలను మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి రాజ్యం మగధ రాజ్యం. నాణ్యాలను మొట్టమొదటిసారిగా ముద్రించిన సామ్రాజ్యం అయితే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో కనిపిస్తున్న మొట్టమొదటి నాణ్యం నిష్కా అనేటువంటి నాణ్యం. భారతదేశంలో బయలుపడిన మొట్టమొదటి నాణ్యం కర్షపణం. భారతదేశంలో కనిపిస్తున్న అంటే గ్రంథస్థంలో కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి నాణ్యం ఏంటి అంటే నిష్కా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బయలుపడినటువంటి నాణ్యం కర్షపణం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముద్రించిన బంగారు నాణ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముద్రించిన బంగారు నాణ్యం దినార్ అనే నాణ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లింలు మొట్టమొదటిసారిగా ముద్రించిన రాగి నాణ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లింలు ముద్రించిన రాగి నాణ్యం టంకా అనేటువంటిది. నెక్స్ట్, భారతదేశంలో మిశ్రమ లోహ నాణ్యం
ముద్రించిన సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. ఈ మిశ్రమ లోహ నాణ్యాన్ని పొటిన్ అని పిలుస్తారు. ఇది ఎగ్జామ్ లో క్వశ్చన్. భారతదేశంలో నాణ్యాలు మొట్టమొదటి నాణ్యం గ్రంథస్థమైన నాణ్యం నిష్కా. ఇది వేదకాలంలో ఉంటుంది. పేరు పొటిన్. భారతదేశంలో సీసపు నాణ్యాలు ముద్రించిన ఏకైక పరిపాలకులు శాతవాహనులు. భారతదేశంలో సీసపు నాణ్యాలు లెడ్ మెటల్ తో, ఇప్పుడు మనం గోళీలు వేసుకునేటువంటి అలాంటి లెడ్ మెటల్ తో వాళ్ళు సీసపు నాణ్యాలను ముద్రించారు. ఎవరు అంటే శాతవాహనులు. ఇవి నాణ్యాల పరమైనటువంటి ఆధారాలు. భారతదేశం ఫస్ట్ నుంచి చూసుకోవాలి. నాణ్యాలని అత్యధికంగా ముద్రించిన వాడు లేదా నాణ్యాలని అలాగా కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్తగా ఉండాలి. సో నిష్కా లేదా సువర్ణ నిష్కా అని పిలుస్తారు. కర్షపడం అనేటువంటి వెండి లోహ నాణ్యం. కర్షపడం వెండి లోహం. నిష్కా బంగారు నాణ్యం. నిష్కా గ్రంథస్థమైన నాణ్యం. భారతదేశంలో బయలుపడిన మొట్టమొదటి బంగారు నాణ్యం దినార్. ఈ దినార్ని ముద్రించినటువంటి రాజు మినార్. బయలుపడిన మొట్టమొదటి నాణ్యం, ముద్రింపబడిన మొట్టమొదటి నాణ్యం ఏది అంటే దినార్. దీన్ని ముద్రించిన రాజు ఎవడు అంటే మినాండర్. మినాండర్ అనేటువంటి వాడు. కర్షపడం అనేటువంటి వెండి లోహ నాణ్యం. నిష్కా బంగారు నాణ్యం. కానీ ఇది వేదాలలో గ్రంథాలలో ఉందంటే మనకి తవ్వకాలు ఎక్కడ బయలుపడాలి. చిత్రం. సో అదేంటి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఉజ్జయిని అనేటువంటి పట్టణం యొక్క చిత్రం మాత్రమే నాణ్యాల మీద అత్యధికంగా ముద్రించబడుతుంది భారతదేశంలో. అసలు పట్టణం యొక్క చిత్రం చాలా అందంగా ఉంటుంది. అది ఉజ్జయిని పట్టణం. సో ఆ ఉజ్జయిని పట్టణంలోనే ప్రస్తుతం మనకి మహాంకాళి అని ఓ గొప్ప దేవాలయం ఉంటుంది. ఈ మహాంకాళి దేవాలయాన్ని సర్వనాశనం చేసినటువంటి ముస్లిం పరిపాలకుడు ఇల్టుట్మిష్ అనేటువంటి ఆయన. ఓకేనా? సో అదంతా పడిన తర్వాత సో ఉజ్జయిని అనేటువంటి పట్టణం బొమ్మలు వేయించిన వాడు ఉంటారు. రాజు యొక్క బిరుదులు నాణ్యాల మీద వేయించుకున్న వాడు ఉంటారు. రాజు యొక్క పేరుని ఒక రాజు అయితే మహానుభావుడు ఆయన హర్షవర్ధనుడు అనేటువంటి వాడు హర్షలోక అనేటువంటి పేరుని తన నాణ్యాల మీద ముద్రించుకున్నాడు. సో బిరుదులను కూడా నాణ్యాల మీద ముద్రించుకున్నారు. ఇంకా ఏకంగా ముస్లింలు అయితే ఖలీఫా యొక్క పేరు, ఖలీఫా అంటే ఇస్లాం మత పెద్ద, ఈ ఇస్లాం మత పెద్ద అయినటువంటి ఖలీఫా యొక్క పేరు నాణ్యాల మీద ముద్రించినటువంటి మొట్టమొదటి ముస్లిం పరిపాలకుడు ఎవరు అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి ఆయన. సో అలాగా రకరకాలైనటువంటి పేర్లను, బిరుదులను, బొమ్మలను నాణ్యాల మీద వేయించుకోవడం వల్ల మనకు అవి చాలా ఆధారపూర్వకమైనటువంటి అంశాలుగా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు అలాగ రాసుకుని ఉండకపోతే ఖచ్చితంగా మనకి అవి ఆధారాలు అయ్యే ఛాన్సే. ఓకేనా? సో మౌర్యుల కాలంలో విస్తృతంగా నాణ్యాలు, గుప్తుల కాలంలో విస్తృతంగా నాణ్యాలు, అత్యధికంగా బంగారు నాణ్యాలు, రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు, నెక్స్ట్ మిశ్రమ లోహ నాణ్యాలు, అలాగే సీసపు నాణ్యాలు అనేటువంటి వాటిని ముద్రించడం జరిగింది. మరి వీటిని ఇలా ముద్రిస్తే మరి ముద్రికలు వీటితో టెర్రాకోటా అనేటువంటి ఒక మట్టి, ఈ టెర్రాకోటా అనేటువంటి మట్టితో తయారు చేసినటువంటివి ముద్రికలు. వాళ్ళ కాలంలో వస్తు వినిమయం కోసం లేదా చలామణిలో ఉన్నటువంటి డబ్బులలాగా ఉపయోగించుకున్నటువంటివి ఏంటి అంటే ముద్రికలు. ఆ ముద్రికల మీదే రకరకాలైనటువంటి బొమ్మలు, ఆ ముద్రికల మీదే సింధులోయ నాగరికత భాష లేదా లిపి రాయబడి ఉంటుంది. సింధులోయ నాగరికత కాలం నాటి దేవుడు ఆయన ఎవరు అంటే పశుపతి అనేటువంటి వాడు. ఈ పశుపతి యొక్క ముద్ర లేదా ఆయన యొక్క బొమ్మ ఈ ముద్రికల మీద లభిస్తుంది. సో ముద్రికలు చాలా ప్రధానమైనటువంటి ఆధారాలు. ముద్రికల ద్వారా భారతదేశంలో ఎవరి చరిత్ర మనం రాసామంటే సింధులోయ నాగరికత కాలం నాటి చరిత్ర రాయడం జరిగింది. సో ఆ తర్వాత ఆధారమైనటువంటి మరొక అంశం నాణ్యాలు. ఈ నాణ్యాలు అనేటువంటి రకరకాల నాణ్యాలు. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించాల్సినటువంటి మరో నాణ్యాల అధ్యయన శాస్త్రం ఏంటి అంటే నుమిస్టిమాటిక్స్ అని పిలుస్తాం. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగాడు. నుమిస్టిమాటిక్స్ నాణ్యాల అధ్యయన శాస్త్రాన్ని నుమిస్టిమాటిక్స్ అని పిలుస్తాం.
డొమెస్టియాటిక్స్. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి ఆధారం శాసనాలు. శాసనాలు అనేటువంటి శాసనాలను మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి పరిపాలకుడు భారతదేశంలో అశోకుడు. శాసనాలను దాన శాసనాలు, రెండవది ప్రశస్తి శాసనాలు. దాన శాసనాలు, రెండవది ప్రశస్తి శాసనాలని రెండు రకాల శాసనాలను ముద్రించినటువంటి వాడు ఆయన ఎవరు అంటే అశోకుడు. అశోకుడు ఏ సామ్రాజ్యానికి చెందినవాడు అంటే మౌర్య అనేటువంటి సామ్రాజ్యానికి చెందినవాడు. మౌర్య సామ్రాజ్యానికి చెందిన గొప్ప పరిపాలకుడు అశోకుడు. ఈయన దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలని రెండు రకాల శాసనాలని ఏర్పాటు చేశాడు. ఈయనే అతి ప్రసిద్ధి చెందిన 14 శిలా శాసనాలు కూడా వేయించాడు. ఈయనే అతి ప్రసిద్ధి చెందినటువంటి 14 శిలా శాసనాలు వేయించాడు. నెక్స్ట్ శాసనాల అధ్యయన శాస్త్రాన్ని కాలిగ్రఫీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. శాసనాల అధ్యయన శాస్త్రాన్ని కాలిగ్రఫీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ మనం గమనించాల్సింది శాసనాలలో బహుభాషా శాసనాలు భారతదేశంలో వేయించడం ప్రారంభించిన వాడు కూడా అశోకుడు. బహుభాషా శాసనాలు, ద్విభాషా శాసనాలు, ఏకభాషా శాసనాలు. భాష ఆధారంగా శాసనాలు 3 రకాలు: బహుభాషా శాసనాలు, ద్విభాషా శాసనాలు, ఏకభాషా శాసనాలు. బహుభాషలు అంటే ఒకటికి మించి ఎన్ని భాషలైనా ఉండొచ్చు. సో అశోకుడు తన కాలంలో ఒక శాసనంలో ప్రాకృత భాష, రెండవది బ్రాహ్మీ భాష, మూడవది ఖరోష్ఠీ భాషని కూడా ఉపయోగించాడు. అవి బహుభాషా శాసనాలు. అశోకుడు ప్రధానంగా 3 భాషలలో శాసనాలు వేయించాడు. ఒకటి ప్రాకృత భాష, రెండవది బ్రాహ్మీ భాష, మూడవది ఖరోష్ఠీ భాష. ఖరోష్ఠీ భాషలలో శాసనాలు వేయించాడు. అశోకుడే ద్విభాషా శాసనాలలో ప్రాకృత భాషా శాసనాలు వేయించాడు. ఏకభాషా శాసనాల్లో ఈయన ఎక్కువగా ఉపయోగించినటువంటి భాష ఏది అంటే ప్రాకృత భాష. నెక్స్ట్ అశోకుడు వేయించిన పాటలీపుత్రం శాసనాన్ని 269 క్రీస్తు పూర్వంలో వేయించాడు. పాటలీపుత్రం శాసనాన్ని 269లో వేయించాడు. నెక్స్ట్ అశోకుడి యొక్క శాసనాలు ప్రస్తుతం 181 లభించాయి. ఇవి 142 ప్రదేశాలలో. అశోకుడి యొక్క శాసనాలు మొత్తం ఇప్పటి వరకు ఎన్ని లభించాయంటే ఇది అశోకుడి యొక్క చిట్ట-చివరి శాసనం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అంటే ఆ 181లో 181వది కర్ణాటక రాష్ట్రంలో కడగనహల్లి అనేటువంటి ప్లేస్ లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా సంస్కృత భాషలో వేయించబడిన మొట్టమొదటి శాసనం ఏది? పూర్తిగా సంస్కృత భాషలో వేయించిన మొట్టమొదటి శాసనం జూనాగఢ్ శాసనం. దీనికి ఉన్న మరొక పేరు గిర్నార్ అనేటువంటి శాసనం. జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం. దీన్ని వేయించినటువంటి రాజు అంటే రుద్రదమనుడు.
రుద్రదమనుడు అనేటువంటి రాజు వేయించినటువంటి శాసనం జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం భారతదేశంలో పూర్తిగా తెలుగు భాషలో వేయించినటువంటి శాసనం విప్పర్ల అనేటువంటి శాసనం. ఈ విప్పర్ల శాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా విప్పర్ల అనే గ్రామంలో లభించింది. మొదటి జయసింహ వల్లభుడు ఈయన ఏ చాళుక్య సామ్రాజ్యానికి చెందినవాడు అంటే తూర్పు చాళుక్య. మొదటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇనుప స్తంభ శాసనం వేయించిన రాజు సముద్రగుప్తుడు. ఇది ఒక వెరైటీ అయినటువంటి శాసనం. ఇనుము లోహంతో ఒక స్తంభాన్ని వేయించి ఆ స్తంభం మీద శాసనం వేయించాడు. ఇనుప స్తంభ శాసనం. ఓకేనా? సో ఇనుప స్తంభ శాసనం ఇది ఢిల్లీకి సమీపంలో మెహ్రౌలి అనేటువంటి ప్రదేశంలో ఇనుప స్తంభ శాసనం మెహ్రౌలి అనేటువంటి ప్లేస్ లో ఉంది. ఓకేనా? సో శాసనాలు బేసికల్గా భాష ఆధారంగా నాణేఘట్ శాసనం. నెక్స్ట్ ఐహోలు శాసనం. ఐహోల్ అనేటువంటి శాసనం. నెక్స్ట్ ఆ తర్వాత మోటుపల్లి అభయహస్త శాసనం. జూనాగఢ్ శాసనం. నెక్స్ట్ జూనాగఢ్ శాసనం. ఉత్తర మేరూర్ శాసనం. ఇవి చాలా ప్రసిద్ధి చెందిన శాసనాలు. అలాగే అలహాబాద్ శాసనం. ఓకేనా? ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి శాసనాలు మన భారతదేశం. నెక్స్ట్ శాసనాన్ని ముస్లింలు ఏ పేరుతో పిలుస్తారు అంటే ఫర్మానా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫర్మానా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ముస్లింల యొక్క ఫర్మానాలలో అతి ప్రసిద్ధి చెందినటువంటి ఫర్మానా బంగారు ఫర్మానాలు. విడుదల చేసేవాడు బ్రిటిష్ ముస్లింలు. బంగారు ఫర్మానాలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా విడుదల చేసినటువంటి వాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. బంగారు ఫర్మానాలు మొట్టమొదటిసారిగా తెలంగాణలో విడుదల చేసిన పరిపాలకుడు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా బంగారు ఫర్మానాలు విడుదల చేసిన ముస్లిం పరిపాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. బంగారు ఫర్మానాలు మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యంలో విడుదల చేసినటువంటి పరిపాలకుడు ఫరూక్ సియార్ అనేటువంటి వాడు చట్టాలు అనేటువంటి పేరుతో
ఈ శాసనాలను ప్రస్తుతం ఎవరు పిలుస్తామంటే మనం చట్టాలు అని పిలుస్తాం, యాక్ట్లు అని పిలుస్తాం. చట్టాలు చట్టాలు భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన మొట్టమొదటి చట్టం, బ్రిటిష్ వారు చేసిన మొట్టమొదటి చట్టం 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన మొట్టమొదటి చట్టం ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టం. బ్రిటిష్ వారు భారతదేశంలో ఎన్ని రకాల చట్టాలు చేశారు అంటే రెగ్యులేటింగ్ చట్టాలు, నెక్స్ట్ చార్టర్ చట్టాలు, నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ చట్టాలు మరియు ఇండియన్ గవర్నమెంట్ చట్టాలు. బ్రిటిష్ వారు చేసిన చివరి చట్టం 1947 భారత స్వాతంత్ర్య చట్టం. ఓకేనా?